మీరు కప్పుపుచ్చుకోవడానికి ఏమో చేశారు. ఎరువులు ఈరోజు ఏమన్నా అన్నారు. మరి తెల్లవారుజాము 6 గంటలకు మీరు ఎరువులు పక్కదారు వెళ్ళిపోయి రైతుకు తెలియదు, రైతులకి విరోధని పాపం అనుకున్నారు. ఆ రోజు మేమేమో ప్రైవేటు షాపుల్లో కూడా అధికారులు పెట్టి ఎక్కడొక్కడ అధికారులకు అమ్మకుండా మేము పెట్టేమో ఎరువులు ఇచ్చే కార్యక్రమం కూడా ఆ రోజు చేస్తాం. ఇక్కడ ఇంకా సరిపోతాయి. నేను టైం టు టైం రివ్యూ చేసుకుంటేవాడిని. 10 నెలలకు కూడా ఎక్కడ కూడా ఎరువులే కాదు పంట గిట్టుబాటు రావడానికి కూడా మేము ఎక్కడ కూడా ధాన్యం కూడా ఎక్కడ కూడా ఉండకుండా రివ్యూ చేసుకునే రైతులు ఇబ్బంది లేకుండా చేసేవాళ్ళు ఈరోజు. కానీ అలాంటి పరిస్థితి ఏముంది ఈరోజు? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క వైఫల్యం ఇదంతా. ఈ నియోజకవర్గంలో మంత్రి 100% వైఫల్యం చెందాడు దీని విషయంలో. చెప్పాలంటే సమాధానం చెప్పండి రైతులకు వచ్చి, అంతేగాని అక్కడ తప్పడం కాదు. గ్రామాలకు వెళ్ళి రైతులు సమాధానం చెప్పండి చెప్తారు కదా. నీకు ఆ పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. ఏమంటే ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బడజల్లో ఆ గతంలోనేమో నువ్వు చూశాడు చేపల చెరువుల గురించి. నేను ఆ రోజేమో బిఎస్ఆర్ పొలం చేపల చెరువులు ఏమో ఫ్యాక్టరీ చేస్తారంటే అన్ని కూడా తీయించి మళ్ళీ మామూలు ఫిష్ చేసుకుని చెప్పి ఆ రోజు లేకుండా చేస్తాం. ఎందుకంటే రైతు ఇది కూడా వ్యవసాయం కింద వస్తుంది. ఇది చేపలు కూడా దాన్ని ఏమో మనం చేయాలి. ఏమైనా తప్పు చేస్తే రైతు దాన్ని సరిదిద్ది ఆ రైతునేమో మళ్ళీనేమో మంచి మార్గంలో చేయాలని చెప్పిన పరిస్థితి.